ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఎస్, ఈయన నన్ను చూసి కంగారు పడ్డాడు. ఎందుకు? ఆయన ఫోన్ అడుగుతాననుకున్నాడా? అలా ఎలా అనుకున్నాడు? విక్కీ సారా? అంటే ఈ విక్కీనేనా? ఇతను కాదో ఎలా తెలుసుకోవాలి? ఏంటి రవి, అరెస్ట్ చేశారా? వారాహిని సపోర్ట్ చేస్తున్న జయసింహని అరెస్ట్ చేశారా? త్వరగా గుడ్ న్యూస్ చెప్పు రవి. చెప్పడం కాదు, ఇందాక చరణ్ వారాహిని తిడుతుంటే వీడియో కాల్ చేసి చూపించావు కదా. అలాగా జయసింహని అరెస్ట్ చేసేది కూడా వీడియో కాల్ చేసి చూపించు. ఆన్సర్ చెప్పకుండా కట్ చేశాడేంటి? సార్, టోటల్గా అన్ని ఫైల్స్ చెక్ చేశాం సార్. అన్ని అకౌంట్స్లో ఫ్రాడ్ జరిగిందని ప్రూవ్ అయింది. కొన్ని అకౌంట్స్ అయితే బినామీ పేర్లతో ఉన్నాయి. వాటిలో ఉన్నదంతా బ్లాక్ మనీ అని క్లియర్గా తెలుస్తుంది. నో, నాకు అలాంటి అకౌంట్స్ ఏమీ లేవు. అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకేమీ అర్థం కావట్లేదు. మీ ల్యాప్టాప్స్లోనే అన్ని సీక్రెట్స్ ఉన్నాయి సార్. చాలా సీక్రెట్గా లాక్ చేసి దాచి ఉంచారు తమరు. మేమన్నీ బయటికి లాగాం. నో సార్, ఇదంతా అబద్ధం. దైవ సాక్షిగా నాకు అలాంటి అకౌంట్స్ లేవు. చూడండి సార్, మా సర్వీస్లో నేను తప్పే చేయలేదని చెప్పే గరాన మోసగాలని చాలామందిని చూశాం. ఏ ఒక్కరూ మేం తప్పు చేశాము అని ఒప్పుకున్న వాళ్ళే లేరు. సార్ ప్లీజ్ మా డాడ్ని వాళ్ళతో కలపకండి. మా డాడ్ వేరు, వాళ్ళు వేరు. మాకు మాత్రం అందరూ ఒకటే. రూపాయి కొట్టేసే జేబు దొంగని, కోట్లు దాచేసే మీ నాన్న లాంటి వాళ్ళందరినీ మేం ఒకేలాగే చూస్తాం. ఆల్ ఆర్ ఇన్ సేమ్ కేటగిరీ. సార్ ప్లీజ్ సార్, జయసింహ గారి లాంటి మంచి మనిషిని అన్ని మాటలు అనకండి. నువ్వు మాట్లాడకు. వెనక బ్యాడ్ చేసేసి ముందు మంచి మాట్లాడకు. చూడు మిస్టర్, మీరు ఏం మాట్లాడుకోవాలనుకున్నా ఇంకో 5 మినిట్స్ తర్వాత మాట్లాడుకోండి. ఆ తర్వాత మేము జయసింహ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతాం. ఎస్, ఈ మ్యాటర్ వినాలనే విక్కీ గారు వెయిట్ చేస్తున్నారు. వెంటనే ఈ విషయం ఆయనకు చెప్పాలి.
ఆ, ఆ, అది మా ఇంటి దగ్గర రాజుగారు ఏదో అర్జెంట్ పని మీద ఫోన్ చేశారు సార్. వెళ్ళి మాట్లాడవయ్యా. ఆహా. రాజుగారు, ఇక్కడ సిగ్నల్ రావట్లేదు, వస్తున్నాను, బయటికి వస్తున్నాను, కొద్దిగా సిగ్నల్ రావట్లేదు. రాజుగారా? ఏ రవీందర్, నేను విక్కీని. హలో, క్లారిటీగా వినపడడం లేదండి. హలో, సిగ్నల్ లేదనుకుంటా, నేను కొద్దిగా పక్కకు వచ్చి మాట్లాడతాను, ఉండండి. ఒక్క నిమిషం వచ్చేసాను. ఒక్క నిమిషం. విక్కీ గారు, మీరెందుకు ఫోన్ చేశారు? నేనే చేసేవాని కదా. నువ్వు కాల్ చేస్తాను కదా నేను చేశాను. నేనా? ఇందాకెప్పుడు ఫోన్ చేశాను? ఓ, అప్పుడు చేశాను, అదా? సర్లే, ముందు జయసింహాన్ని అరెస్ట్ చేయటం నాకు లైవ్ చూపిస్తున్నావా లేదా? అది చెప్దామనే చేశాను సార్. మనం మన టార్గెట్ రీచ్ అయిపోతున్నాం సార్. వాట్? ఎస్ సార్. ఇంకో 5 మినిట్స్ తర్వాత జయసింహాని అరెస్ట్ చేయబోతున్నామని మా చీఫ్ ఇప్పుడే అనౌన్స్ చేశారు. అమ్మా, జయసింహాని అరెస్ట్ చేస్తున్నారట. అవును సార్. మీరు వాళ్ళ ల్యాప్టాప్స్లోకి వైరస్ పంపించి అకౌంట్స్ అన్ని ఫ్రాడ్ అయ్యేలా చేశారు. ఇక్కడికి వచ్చి నేను చేయాల్సిందంతా చేశాను. ఇంకొక 5 నిమిషాల తర్వాత కుదిరితే వీడియో కాల్ కూడా చేస్తాను. కానీ ఈవినింగ్ నా మిగతా అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేయండి సార్. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంటే ఇతన్ని అడ్డం పెట్టి విక్కీని ఇదంతా చేయించాడనమాట. సిస్టంలోకి వైరస్ ఎక్కించి మొత్తం ఫైల్స్ అన్ని కరెక్ట్ అయ్యేలా చేశాడు. ఇప్పుడు ఈ విషయం ప్రూవ్ చేయటం ఎలా? ఈ రవీందర్ కల్ప్రిట్ అని ప్రూవ్ చేయటం ఎలా? జయసింహ గారిని ఇంకో 5 నిమిషాల్లో అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. ఈ 5 నిమిషాల్లో నిజాన్ని ఎలా నిరూపించాలి? జయసింహ గారు నిర్దోషి అని ఎలా నిరూపించాలి? అమ్మా కళ్యాణి, ఎలా ఉన్నావు అమ్మా? నేను బాగున్నాను బాబాయ్, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానమ్మా. ఏంటి, చెల్లిని స్టేషన్కి తీసుకొచ్చారని ఎలా ఉందని ఫోన్ చేసావా? చెల్లి గురించే చేశాను బాబాయ్. ఏంటమ్మా? నీ పక్కన ఎవరన్నా ఉన్నారా బాబాయ్? నాతో డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు లేరమ్మా. చెప్పమ్మా. నాకు నీ హెల్ప్ కావాలి బాబాయ్. ఏం చేయాలో చెప్పమ్మా. ఒక ఫోన్ నెంబర్ పంపిస్తాను, ఆ నెంబర్ది 3 months కాల్ డేటా కావాలి. ఏంటమ్మా, పోలీస్ అయ్యే ముందే ఇన్వెస్టిగేషనా? అలాంటిదే బాబాయ్. చెల్లిని కాపాడుకోవడానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా. చెయ్యి చెయ్యి. ఇంతకీ ఎవరిదా నెంబరు? అరుంధతి వాళ్ళ అమ్మాయి రేఖది బాబాయ్. ఓహో, చెల్లి మీద కేసు పెట్టిన మరదల నెంబరా? ఓ, బాగానే ఆలోచిస్తున్నావే. నెంబర్ చెప్పమ్మా. నేను నీకు నెంబర్ పంపిస్తాను బాబాయ్, కొంచెం వెంటనే తీసుకో. సరేనమ్మా, నేను ఇప్పుడే తెలుసుకుని నీకు పంపిస్తాను. సరే బాబాయ్, ఉంటాను. ఇక్కడ మా పని పూర్తయింది. మనం బయలుదేరి వెళ్తే అక్కడ ఆఫీస్లో మనకి చాలా పని ఉంది. పదండి, అవసరమైతే మిమ్మల్ని కూడా పిలుస్తాం. మీరు కూడా ఇంట్రాగేషన్కి రావాల్సి ఉంటుంది. రండి. డాడ్, ఎవ్వరూ ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు.